1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు అనే పాఠ్యాంశం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా చర్చించుకుందాం. మొదటి పేజీ మనం గమనించినట్లయితే ఝాన్సీకి చెందినటువంటి రాణి లక్ష్మీబాయి తన భర్త మరణించిన తరువాత తన దత్తపుత్రునికి తన రాజ్యానికి వారసుడిగా గుర్తించాలని ఈస్ట్ ఇండియా కంపెనీని కోరింది. అయితే ఇక్కడ ఝాన్సీ అంటే ఏంటంటే ఝాన్సీ అనేది రాణి లక్ష్మీబాయి యొక్క రాజ్యం. ఓకేనమ్మా, ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం కదా, ఝాన్సీ అనేది ఆమె యొక్క రాజ్యం పేరు. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ అనేది ఈమె యొక్క రాజ్యం. అయితే ఈ రాణి లక్ష్మీబాయి తన భర్త అయినటువంటి గంగాధరరావు, రాణి లక్ష్మీబాయి యొక్క భర్త పేరు ఏం పేరమ్మా? గంగాధరరావు. ఈ గంగాధరరావు మరణించిన తరువాత తన దత్తపుత్రునికి రాజ్యానికి వారసుడుగా గుర్తించాలని ఈస్ట్ ఇండియా కంపెనీని కోరింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ దానిని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే లార్డ్ డల్హౌసీ ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు కనుక. పీష్వా అంటే మీకు తెలుసు కదా, మరాఠా యొక్క సామ్రాజ్యానికి రాజునే పీష్వా అని పిలుస్తారు. ఈ పీష్వా అయినటువంటి రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు, పేరేం పేరమ్మా? నానా సాహెబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నానా సాహెబ్ రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు. నానా సాహెబ్ యొక్క మరొక పేరు ఏం పేరమ్మా? దొండుపంత్. మీకు నానా సాహెబ్ అని ఇవ్వచ్చు, లేదా దొండుపంత్ అని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ రెండు పేర్లను గుర్తుంచుకోండి. రెండో బాజీరావు యొక్క దత్తపుత్రుడు దొండుపంత్ లేదా నానా సాహెబ్ తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావలసిన పింఛనును తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తాడు. అయితే ఈ పింఛను సంగతి మీకు ఇంతవరకు తెలియకపోయి ఉండొచ్చు, కాకపోతే ప్రీవియస్ లెసన్లో ఈ పింఛన్ గురించి ఉంటుంది. దీన్ని మనం బ్యాక్ స్టోరీ చూసినట్లయితే మనకి ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 జరుగుతాయి. అందులో 3వ యుద్ధంలో ఈ మరాఠా సామ్రాజ్యం ఓడిపోవడం జరుగుతుంది. 1817వ సంవత్సరం నుంచి 1819వ సంవత్సరాల మధ్యన ఆంగ్లో మరాఠా యుద్ధం, 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. ఈ 3వ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు అంటే మహారాష్ట్రకు చెందిన మరాఠాలు ఓడిపోవటం జరుగుతుంది. అప్పటి పేష్వా అయినటువంటి రెండో బాజీరావును బంధించి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి పంపించేస్తారు. ఎవరిని? రెండవ బాజీరావుని. ఎక్కడికి పంపిస్తారు? కాన్పూర్కు పంపిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్పూర్లోని ఏ ప్రాంతానికి అంటే బీఠూర్. ఏ టూర్ అమ్మా? బీఠూర్. మీరు ఎలా గుర్తుంచుకుంటారు తెలుసా? ఈ రెండవ బాజీరావుని కాన్పూర్కి పంపించి అక్కడ టూర్ వేసుకొని చక్కగా అక్కడ నువ్వు టూర్ వేసుకొని రాజ్యాన్ని మేము ఆక్రమించేసాం అనేసి బీఠూర్ అనే ప్రాంతానికి పంపించారు అని మీరు గుర్తుంచుకోండి. ఇది ప్రీవియస్ లెసన్లో ఉంది, నేను ఎక్స్ట్రాగా ఏం చెప్పట్లేదు. ఓకేనా? రెండవ బాజీరావును ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని బీఠూర్ ప్రాంతానికి పంపిస్తారు. పంపించి వీడికి కొంత పింఛను ఇవ్వటం జరుగుతుంది. ఎంత అంటే 8 లక్షల రూపాయలు. ఓకేనా? అయితే ఈ రెండవ బాజీరావు మరణానంతరం తన దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్ మా నాన్నకి ఇచ్చినటువంటి పింఛను నాకు కంటిన్యూ చేయండి అని అడగడం జరుగుతుంది. దానికి బ్రిటిష్ వారు నిరాకరించడం జరుగుతుంది. ఓకేనా? అందుకే ఈ కాన్పూర్ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరమ్మా? నానా సాహెబ్. ఓకేనా? 1857 సిపాయిల తిరుగుబాటులో కాన్పూర్కి అధ్యక్షత వహించింది ఎవరు అంటే నానా సాహెబ్ లేదా దొండుపంత్. ఓకే, ఎలా గుర్తుంచుకుంటారు అంటే ఇది ఇంపార్టెంట్ బిట్టు కాబట్టి కాన్పు అంటే మీ భార్య ఇప్పుడు కాన్పు కనింది అనుకోండి, మీరేమవుతారు? నాన్న అవుతారు సరదాగా.
కాన్పు కంటే మీరేమవుతారు? నాన్న అవుతారు. కాబట్టి కాన్పూర్ సిపాయిల తిరుగుబాటుకు అధ్యక్షత వహించింది నానా సాహెబ్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లెసన్స్లో దీని గురించి ఎలాబరేటెడ్గా వస్తుంది. తరువాత అవధ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. అవధ్నే మనం ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం? అయోధ్య. ఓకే, ఈ అయోధ్య అనేది రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో చిట్ట చివరిగా విలీనం చేసుకున్న రాజ్యం ఏది అంటే అవధ్. మరి మొదటిది ఏంటి అంటే అది సతారా. మొదటిది సతారా, చివరిది అవధ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మొదటిది ఏంటి? సతారా, చివరిది ఏంటి? అవధ్. అవధ్ను 1856లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. మధ్యలో ఇంకా చాలా ప్రాంతాలు ఉంటాయి, కానీ మొదటిది చివరిది అనేది వీటన్నింటికంటే వెరీ ఇంపార్టెంట్. మొదటిది సతారా, చివరిది అవధ్ లేదా అయోధ్య. ఓకే, 1856లో అవధ్ను వశపరుచుకున్నారు. సతారాను 1848వ సంవత్సరంలో వశపరుచుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2 సంవత్సరాలు. ఓకేనా? ఎందుకు అంటే అసలు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరమే 1848. కాబట్టి మొదట్లోనే ఈ మొదటి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరంలోనే సతారాను కూడా వశపరుచుకున్నారు అని మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? నేను కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను, అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి మీకు ఒకవేళ నెమ్మది అనిపిస్తే మీరు ఇంటూ 2 లేదా ఇంటూ 1.5లో వినవచ్చు. ఓకేనా? అయితే వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అమ్మ, రిపీటెడ్ బిట్, అందరూ కన్ఫ్యూజ్ అయ్యే బిట్ ఏంటంటే అవధ్ను రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు అంటే 1856. అలా కాకుండా అవధ్పై సైన్య సహకార పద్ధతిని బలవంతంగా రుద్దిన సంవత్సరం ఏది అంటే 1801వ సంవత్సరం. ఈ 2 సంవత్సరాలు కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే, ఇప్పుడు సైన్య సహకార పద్ధతి అంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి బ్రిటిష్ వారు వెళ్ళి, అరే నీ రాజ్యం చాలా చిన్నది, మా బ్రిటిష్ వారి సామ్రాజ్యం నువ్వు ఉంచుకో, తప్పనిసరిగా నువ్వు ఆర్మడ్ ఫోర్సెస్గా మీరు సిద్ధంగా సైన్యాన్ని మీకు సహకరిస్తున్నా మీరు ఉంచుకోండి, దాని ప్రతిఫలంగా మీరు కొంత సొమ్ము మాకు ఇవ్వండి అని ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ సైన్య సహకార సిద్ధాంతం. ఈ పద్ధతిని లార్డ్ వెల్లస్లీ 1793వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఏ సంవత్సరం అమ్మా? 1793వ సంవత్సరంలో వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనివే, కాకపోతే మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, మీకు తరువాత లెసన్స్లో కూడా ఇవి రిపీట్ అవుతాయి. ఓకేనా? ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది 1793. అంటే ప్రవేశపెట్టిన దాదాపు 8 సంవత్సరాల తరువాత అవధ్ రాజ్యం పైన ఈ సైన్య సహకార పద్ధతిని రుద్దారు అని మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? తరువాత చూడండి, ప్రతి పాయింట్ కూడా గన్ షాట్ పాయింట్. ఇతనే మీకు నానా సాహెబ్ లేదా దొండు పంత్. ఈ ఇమేజెస్ తప్పనిసరిగా గుర్తుంచుకోండి అమ్మా. ఈ ఇమేజెస్తోనే చాలా స్టోరీలు లింక్ చేసుకోవచ్చు. మీరు బండగా కంఠస్థ పెడితే ఏమీ గుర్తుండదు. మీరు నేర్చుకునే విషయాన్ని ఆ వ్యక్తి యొక్క ముఖ చిత్రంతో లింక్ చేసుకున్నట్లయితే మీకు లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటుంది. ఈ ఇమేజెస్ కూడా టెక్స్ట్ బుక్లో ఇమేజెస్ కాదమ్మా, ఇవన్నీ కూడా నేను మీకు స్పెషల్గా దీనిపైన ప్రింట్ చేయించినవి. చూడండి, ఈ నానా సాహెబ్ కావచ్చు, ఇక్కడ ఇండియా మ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రింట్ చేయించినవి, టెక్స్ట్ బుక్లో ఉన్నవి కాదు. మీకు అర్థమవుతుందని మీకు ఇక్కడ ఇమేజెస్ని నేను ఇన్సర్ట్ చేయమన్నాను. ఓకే, రైట్. తరువాత మొఘలుల వంశాన్ని ఎలా అంతం చేయాలా అని కంపెనీ పథకాలు చేయటం ప్రారంభమైంది. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఇప్పుడు ఎదురెవరున్నారు అంటే మొఘలులే. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ అక్బరు, ఔరంగజేబు, షాజహాన్ వీరే పరిపాలించేవారు. అంటే మొఘలులే అధిక ప్రాంతాన్ని పరిపాలించేవారు. కాబట్టి వీరి యొక్క అధికారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వీరు ఏం చేసేవారంటే ఈ నాణ్యాలను ముద్రించే సమయంలో ఈ మొఘలు రాజుల పేరులను తొలగించారు.
అంతకు ముందు వరకు మొఘల రాజుల పేరులతో నాణ్యాలు ముద్రించేవారు. కానీ కంపెనీ ఏం చేసిందంటే ఈ మొఘల రాజుల యొక్క పేర్లను తొలగించింది. ఓకే, ఇక్కడ ఈ 2 పాయింట్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, డల్హౌసీనా లేకపోతే ఈ జనరల్ కానింగా అని కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్గా చెప్తాను, టైం వృధా అయినా. కాకపోతే మీకు ఎలాబొరేటెడ్గా లాంగ్ టైం మెమొరీలో ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. చూడండి, బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుంది అని ప్రకటించింది ఎవరు అంటే జనరల్ డల్హౌసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడు ఎవరమ్మా? బహదూర్ షా జాఫర్. జఫా అని గుర్తుంచుకోండి, ఈ వ్యక్తి పేరు ఏం పేరు? జాఫర్. బహదూర్ షా జాఫర్. ఈ జాఫర్ ఎప్పుడైతే మరణిస్తాడో ఆ మరణించిన తరువాత మీ మొఘలుల యొక్క నివాసమైనటువంటి ఎర్రకోట మరి ఇంకా ఉండదు, మీకు వేరే ప్రాంతం, ఢిల్లీలోని ఇంక వేరే ప్రాంతం ఏదో ఇస్తాము అని ప్రకటించింది ఎవరు అంటే జనరల్ డల్హౌసీ. ఏ సంవత్సరంలో ప్రకటించాడు అంటే 1849వ సంవత్సరంలో. ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏమీ లేదమ్మా, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. వీడేం చెప్పాడు? నివాసాన్ని మారుస్తామన్నాడు. నివాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటామమ్మా? హౌస్ అంటాం, అవునా కాదా? హౌస్ అంటాం. కాబట్టి మీ యొక్క హౌస్ని ఎర్రకోట నుంచి వేరొక ప్రాంతానికి మారుస్తాం అని డల్ హౌస్ చెప్పాడు. ఎవరు చెప్పారు? డల్ హౌస్ చెప్పాడు. డల్ హౌస్ ఏమని చెప్పాడు? ఈ మొఘలుల యొక్క హౌస్ని వేరొక ప్రాంతానికి మారుస్తాం అని డల్ హౌస్ ప్రకటించాడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్ హౌసీ. హౌస్ అంటే ఏంటి? రాజ్యాన్ని సంక్రమించడం అంటే ఏమిటి? వేరొకరి యొక్క రాజ్యాన్ని నేను వశపరుచుకోవటం అంటే వారి యొక్క ఇళ్లను కూడా నేను వశపరుచుకున్నట్లే అర్థం కదా. కాబట్టి రాజ్య సంక్రమణ అనగానే రాజ్యాన్ని మనం వశపరుచుకోవడం అంటే వారి యొక్క ఇళ్లను మొత్తం వశపరుచుకోవడం, ఇంటిని హౌస్ అంటాం. కాబట్టి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్ హౌస్ ప్రతిపాదించాడు అని మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, డల్ హౌస్ యొక్క గవర్నర్ జనరల్ పరిపాలనా కాలం 1848 నుంచి 1856 వరకు. అంటే సిపాయిల తిరుగుబాటు ముందు సంవత్సరం వరకు ఇతను గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఈ డల్హౌసీ చేసిన పనుల వల్లనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. కానీ సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు మాత్రం ఈ డల్హౌసీ గవర్నర్ జనరల్గా లేడు. ఓకే, ఎవరున్నారు అంటే జనరల్ కానింగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. సిపాయిల తిరుగుబాటు కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు? రిపీటెడ్ బిట్ ఇది. సిపాయిల తిరుగుబాటు కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే జనరల్ కానింగ్. మీరు ఎలా గుర్తుంచుకుంటారు అంటే సిపాయిల తిరుగుబాటు జరుగుతుంటే ఈ గవర్నర్ జనరల్ ఏమనేవాడు అంటే కానీ మీ తిరుగుబాట్లు కానీ పొడుచుకోండి, చంపుకోండి, కానీ అని అరిచేవాడు. ఎవరు? ఈ జనరల్ కానింగ్. అందువల్లే సిపాయిల తిరుగుబాటు కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే జనరల్ కానింగ్. కానీ తిరుగుబాటు కానీ అనేవాడు. ఇతని యొక్క పరిపాలనా కాలం 1856 వరకు ఇతను కదా. కాబట్టి 1856 సెకండ్ హాఫ్ నుంచి 1862వ సంవత్సరం వరకు కానింగ్ యొక్క గవర్నర్ జనరల్ పరిపాలనా కాలం. ఓకేనా, మీకు పొడిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చమ్మా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు ఇది మీకు జీవితంలో లాంగ్ టర్మ్ మెమొరీలో గుర్తుండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది డల్ హౌసీ, హౌస్ చేంజ్. ఇంకొక కొటేషన్ ఇక్కడ ఉంటుంది. బహదూర్ షా జాఫర్ మొఘలు రాజుల్లో చివరివాడని, అతని మరణానంతరం అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని ప్రకటించింది ఎవరు అంటే జనరల్ కానింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరమ్మా? జనరల్ కానింగ్. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే బహదూర్ షా జాఫర్ తరువాత ఇళ్లను ఖాళీ చేసేయాలి, తరువాత వీరి యొక్క రాజ్యాధికారాన్ని కూడా మనం రూపుమాపేయాలి అనే ఉద్దేశంతో ఈ లార్డ్ జనరల్ డల్హౌసీ మరియు కానింగ్ పూనుకున్నారు.
ఓకే, ఇంటిని ఖాళీ చేసింది డల్హౌసీ. వారి యొక్క రాజ్యాధికారాన్ని, అంటే ఈ బహదూర్ షా జాఫర్ తర్వాత మీ వంశంలో ఇంకెవడూ రాజు కాదు అని ప్రకటించింది జనరల్ కానింగ్. ఓకే, ఏ సంవత్సరంలో అంటే 1856లో, అంటే సిపాయిల తిరుగుబాటు ముందు సంవత్సరంలో. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చూడండి. సముద్ర మార్గం ద్వారా బర్మా అనే నేడు మనం ఏమని పిలుస్తున్నాం, మయన్మార్. సముద్ర మార్గం ద్వారా బర్మాకు వెళ్ళమని బ్రిటిష్ వారు ఆదేశిస్తే మన భారతీయులు నిరాకరించిన సంవత్సరం ఏది అంటే 1824వ సంవత్సరం. ఓకేనా, మన భారతీయులను ఇదిగోండి ఇక్కడ బర్మా ఉంది చూడండి, ఇది మయన్మార్. ఇక్కడ మన భారతీయుడు ఇక్కడ నుంచి మయన్మార్కు వేరే సైనిక అవసరాల రీత్యా సముద్రాన్ని దాటి వెళ్ళమని మన భారతీయ సైనికులను ఆదేశించారు. అయితే మన భారతదేశంలోనే డ్యూటీలు అంత హెవీగా ఉన్నప్పుడు వేరొక సముద్రం దాటి వేరొక దేశం వెళ్తే తిరిగి వస్తామో రామో, లేదా మనల్ని పంపిస్తారో పంపించరో అనే భయంతో మన భారత సైనికులు ఎవరూ కూడా సముద్రాన్ని దాటి వెళ్ళడానికి భయపడేవారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1824లో ఇలా వెళ్ళమంటే వీరు ఎవరూ కూడా మన భారతీయులు వెళ్ళలేదు. ఇలా కాదు అని ఏం చేశారంటే 1856లో కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే సముద్ర మార్గంలో ప్రతి సైనికుడు వెళ్ళడానికి అంగీకరించాలని ఒక చట్టాన్నే రూపొందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే మీరు సముద్ర మార్గాన్ని తప్పనిసరిగా దాటి వెళ్ళాలి. ఇది మహా అయితే ఒక 24 గంటల జర్నీ. ఎన్ని గంటల జర్నీ అమ్మా? బర్మాకి ఎన్ని గంటల జర్నీ? కోడ్ ఇది 24 గంటల జర్నీ ఉంటుంది. మీరు సముద్ర మార్గం దాటి వెళ్ళాలంటే ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు అని గుర్తుంచుకోండి. కాబట్టి 24 గంటల జర్నీ కాబట్టి 1824వ సంవత్సరంలో ఇలా మయన్మార్ వెళ్ళమని అభ్యర్థించారు అని సంవత్సరాన్ని గుర్తుంచుకోవచ్చు. కానీ చట్టం చేసిన సంవత్సరం ఏది అంటే మాత్రం 1856వ సంవత్సరం. చూడండి, సిపాయిల తిరుగుబాటు ముందు సంవత్సరంలోని ఇవన్నీ జరిగాయి అన్నమాట. సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం అంటే ఈ ఆవు మరియు పంది కొవ్వులతో కూడిన తోటాలను ఇవ్వటం తక్షణ కారణం. దాని ముందు కారణాలంటే ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా ఈ సిపాయిల తిరుగుబాటుకు పరోక్ష కారణాలు. ఓకే, అయితే ఇది అన్నమాట సముద్ర మార్గానికి సంబంధించి. దీని తరువాత చూడండి, బ్రిటిష్ వారు క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించిన సంవత్సరం ఏది అంటే 1830వ సంవత్సరం. చూడండి, మీకు ఏ జిఎస్ బుక్లో ఎంత మంచి కంటెంట్ దొరుకుతుందండి. చూడండి, క్రైస్తవ మతంలోనికి మారడాన్ని సులభతరం చేస్తూ కొత్త చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? 1850వ సంవత్సరం. మరి ఎలా గుర్తుంచుకోవాలి ఈ సంవత్సరాలంటే చూడండి, అంటే మీ ఊర్లో ఒక క్రిస్టియానిటీ స్కూల్ ఉంటుంది, సెయింట్ మేరీ స్కూలు, సెయింట్ జోసెఫ్ స్కూలు, ఏదో ఒకటి. అసలు ఆ స్కూళ్ళు ఎలా స్థాపించబడ్డాయి అంటే 1830 సంవత్సరంలోనే, ఆ సంవత్సరాల్లోనే ఇవి స్థాపించబడ్డాయి అధికారికంగా. ఓకే, బ్రిటిష్ వారు వారికి ప్రత్యేకంగా ఈ మిషనరీలకు భూములు ఇచ్చేవారు. భూములను మరియు ఆస్తులను కేటాయించి చక్కగా మీరు ఆ స్కూల్ని స్థాపించండి, మతాన్ని ప్రచారం చేయండి అని ప్రోత్సహించేవారు. ఏ సంవత్సరంలో? 1830వ సంవత్సరంలో. అయితే మీరు ఆల్రెడీ పాలిటీ చదివి ఉంటారు. ఆర్టికల్ 30 దేన్ని తెలియజేస్తుందమ్మా? ఆర్టికల్ 30 అనేది మీరు ఎవరైనా ఏ మతస్థులైనా కూడా తమ మత స్వేచ్ఛను అనుసరించి ఎటువంటి పాఠశాలనైనా స్థాపించుకోవచ్చు అనే విషయాన్ని ఆర్టికల్ 30 అనేది తెలియజేస్తుంది. కాబట్టి చూడండి, అక్కడ ఆర్టికల్ 30 మీరు ఎటువంటి క్రైస్తవ మిషనరీలైనా లేదా ముస్లిం వర్గానికి చెందిన వారైనా తమ మత వ్యాప్తి కోసం ఎటువంటి పాఠశాలనైనా స్థాపించుకోవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 30. కాబట్టి అది ఆర్టికల్ 30 సంవత్సరం ఏ సంవత్సరం అంటే 1830. ఈ రెండింటినీ కూడా మీరు ఇంటర్లింక్ చేస్తూ గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా
1830 సంవత్సరాన్ని మీరు సులభంగా గుర్తుంచుకోవచ్చు. దీని తరువాత చూడండి, క్రైస్తవ మతంలోనికి మారడాన్ని సులభతరం చేస్తూ కొత్త చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది అంటే 1850వ సంవత్సరం. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఒక వ్యక్తి నేనే అనుకోండి, నేను ఇప్పుడు క్రైస్తవంలోనికి కన్వర్ట్ అయ్యాను అనుకోండి, అంటే నా జీవితంలో 50% హిందువుగాను మరొక 50% క్రిస్టియన్గాను మారుతాను. అవునా కాదా? జీవితంలో సగం సమయాన్ని హిందువుగాను సగం సమయాన్ని క్రైస్తవుడుగాను జీవిస్తాను. కాబట్టి నేను 50-50 ఎవరైనా. కాబట్టి ఈ క్రైస్తవ మతంలోనికి మారిన వారు 50% ఆ జీవితాన్ని 50% ఈ జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇలా క్రైస్తవ మతంలోనికి మారటాన్ని సులభతరం చేస్తూ కొత్త చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది అంటే 1850 సంవత్సరం అనే మీరు సరదాగా గుర్తుంచుకోవచ్చు. తరువాత 84 నియమాల జాబితా. అయితే ఈ క్రైస్తవ మతంలోనికి మారిన వారికి బ్రిటిష్ వారు ఒక వెసులుబాటు కూడా ఇచ్చారు. ఏంటంటే క్రైస్తవ మతంలోనికి ఏ భారతీయుడైతే మారుతాడో ఆ భారతీయుడుకు తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వారసత్వపు ఆస్తిని పొందే వీలును కల్పించారు. అంటే క్రైస్తవ మతంలో మారిన వాడికి తల్లిదండ్రుల నుంచి ఆస్తిని పొందే అధికారం ఉండేది కాదు. అదే నువ్వు క్రైస్తవ మతంలోనికి మారితే ఈ వారసత్వ ఆస్తిని పొందే అవకాశాన్ని వారు ఇచ్చారు. కాబట్టి అందువలన క్రైస్తవంలోనికి చాలా కన్వర్షన్ అనేవి ఎక్కువగా జరిగేవి. నెక్స్ట్ 84 నియమాల జాబితా. ఓకే, ఈ ఇమేజ్ నేను మీకోసం ఇన్సర్ట్ చేశాను. ఇతని పేరు విష్ణు భట్ గాడ్సే. ఏం పేరమ్మా? విష్ణు భట్ గాడ్సే. కనిపిస్తున్నారు కదా, ఇతను ఒక బ్రాహ్మణుడు. ఓకే, ఇతను రాసిన గ్రంథం మజా ప్రవాస్. మీకు ఇమేజెస్ థరోలీగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇమేజినేషన్ ద్వారా లాంగ్ టర్మ్ మెమొరీ ఉంటుందని. కాబట్టి దయచేసి ఇమేజెస్ని మీరు కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ అక్షరాలను కూడా చదవండి. విష్ణు భట్ గాడ్సే రచించినటువంటి పుస్తకం పేరు మజా ప్రవాస్. మజా ప్రవాస్ మన ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే మై ట్రావెల్స్ అని అర్థం అమ్మ. అంటే నా ప్రయాణాలు అని అర్థం. అంటే ఇతను ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ప్రయాణించే సమయంలో ఈ పుస్తకాన్ని రాశాడు. ఏ పుస్తకం పేరమ్మా? మజా ప్రవాస్. ఈ మజా ప్రవాస్లో ఏం రాశాడో ఒకసారి నేర్చుకుందాం. ఈ విష్ణు భట్ గాడ్సే అనే వాడు మహారాష్ట్రలోని ఒక బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఇతను మహారాష్ట్ర నుంచి తన మామయ్య మధురలో ఉంటే మహారాష్ట్ర నుంచి మధురకు ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణం చేసిన సమయంలో మధ్యలో సైనికులు కనిపించి మరొక 3 రోజుల్లో పెద్ద తిరుగుబాటు జరగబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే హిందూ మరియు ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో. ఎందుకంటే బ్రిటిష్ వారు క్రైస్తవ మతస్థులు కదా, కాబట్టి వారు హిందువు మరియు ముస్లిం మతాలను రూపుమాపాలని 84 నియమాలతో కూడినటువంటి ఒక జాబితాను తయారు చేశారు. ఈ జాబితా గురించి కలకత్తాలో ఎక్కడ సమావేశమయ్యారు? కలకత్తాలో సమావేశమైన రాజులు మరియు యువరాజుల సమావేశంలో ఈ 84 నియమాలను గురించి ప్రకటిస్తారు అని ఆ సైనికుడు ఈ విష్ణు భట్ గాడ్సేకి చెప్పినట్లు ఈ పుస్తకంలో నుంచి మనం గ్రహించడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఏం చెప్పాడంటే ఆల్రెడీ ఇది మేరట్లోని సైనిక శిబిరం నుంచి మిగతా అన్ని సైనిక శిబిరాలకు ఈ సమాచారం చేరవేశారు అనే విషయాన్ని ఆ సైనికుడు ఈ విష్ణు భట్ గాడ్సేకి చెప్పడం జరిగింది. ఓకేనా, చూడండి ఎన్ని బిట్స్ ఉన్నాయి ఇందులో. మజా ప్రవాస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? విష్ణు భట్ గాడ్సే. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు? మహారాష్ట్ర టు మధుర. అంటే ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ మధుర ఉంటుంది. ఈ మహారాష్ట్ర నుంచి మధురాకి. ఎన్ని నియమాల జాబితా? 84 నియమాల జాబితా. ఎన్ని రోజుల్లో పెద్ద తిరుగుబాటు జరగబోతుంది? 3 రోజుల్లో. ఓకే,
ఏ సైనిక శిబిరం నుంచి ఇతర ప్రాంతాలకు ఈ సమాచారం చేరవేయబడుతుంది? ఉత్తరప్రదేశ్లోని మేరట్లోని సైనిక శిబిరం నుంచి ఇతర ప్రాంతాలకు సమాచారం ప్రసరించబడుతుంది అని ఇన్ని బిట్స్ మీరు ఇందులో గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సుబేదార్ సీతారాం జ్ఞాపకాలు, ఇది ఒకవేళ ఆల్ కాంపిటేటివ్ వాళ్ళు చూస్తారు కాబట్టి ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ఇది కేవలం డిఎస్సి వాళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్లో చెప్తాం, వీడియో ఎండింగ్లో చెప్దాం. నెక్స్ట్ వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో జరిగిన సాయుధ తిరుగుబాటును, అదే ఈ 1857 సిపాయి తిరుగుబాటును ప్రపంచంలోని అతిపెద్ద తిరుగుబాటుగా కొంతమంది అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, గమనించండి. మేరట్ నుంచి ఢిల్లీ వరకు బారక్పూర్లోని తన సైనికాధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే యువకుడిని ఏప్రిల్ 8, 1857 ఉరి తీశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంగల్ పాండేని ఉరి తీసిన తేదీ ఏప్రిల్ 8వ తేదీ. ఓకే, మంగల్ పాండే ఏ సైనిక శిబిరానికి చెందినవాడు? బారక్పూర్ సైనిక శిబిరానికి చెందినవాడు. బారక్పూర్ సైనిక శిబిరం ఏ రాష్ట్రంలో కలదు? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో ఉంది బారక్పూర్, ఉత్తరప్రదేశ్ కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మేరట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, బారక్పూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, ఈ బారక్పూర్కి చెందినటువంటి ఈ మంగల్ పాండే తన పై అధికారిని దాడి చేసి చంపేస్తాడు. చంపేయడంతో ఈ మంగల్ పాండేని 1857 ఏప్రిల్ 8వ తేదీన ఉరి తీయటం జరుగుతుంది. చూడండి, సిపాయి తిరుగుబాటు ఏ తేదీన జరిగింది? 1857 5వ నెల, అంటే మే నెల కదా, 10వ తేదీన సిపాయి తిరుగుబాటు జరిగింది. ఓకే, 5/10, 5వ నెల 10వ తేదీన సిపాయి తిరుగుబాటు జరిగింది. సిపాయి తిరుగుబాటు జరిగిన నెల 5వ నెల, తేదీ 10వ తేదీ. అయితే ఈ సిపాయి తిరుగుబాటు జరిగిన దాదాపు 10 రోజుల క్రితం ఈ మంగల్ పాండేని ఉరి తీశారు. ఇది మేలో కదా, ఇది ఏప్రిల్లో అనమాట. నెల రోజుల ముందు ఇతన్ని ఉరి తీయడం జరిగింది. ఏ తేదీన? ఏప్రిల్ 8వ తేదీన ఇతన్ని ఉరి తీయడం జరిగింది. మీరు ఎలా ఈ ఇమేజ్ని ఎలా గుర్తుంచుకుంటారో తెలుసా? మీ విజువలైజేషన్లో ఎలా గుర్తుంచుకుంటారంటే, ఈ మంగల్ పాండే యొక్క మెడకి ఏం చేశారు? ఉరి తీశారు కదా, ఇలా. ఇది ఉరి అనుకోండి. ఓకేనా, ఎన్నవ తేదీ? 8వ తేదీ. ఓకే, ఇదేంటి? 8వ తేదీ. మంగల్ పాండేను ఉరి తీసిన తేదీ ఎన్నవ తేదీ అమ్మా? 8వ తేదీ. ఏ నెలమ్మా? ఏప్రిల్ నెల. అంటే 4వ నెల 8వ తేదీన మంగల్ పాండేను ఉరి తీశారు. చూడండి, మీకు ఇన్నిసార్లు ఈ తేదీని చెప్తున్నంటే అంత ఇంపార్టెంటో చూసుకోండి. 4వ నెల 8వ తేదీన మంగల్ పాండేను ఉరి తీశారు. అదే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడమ్మా? 5వ నెల 10వ తేదీన సిపాయిల తిరుగుబాటు జరిగింది. 4×8 5×10. బాగుందా బాగాలేదా? చూడండి, మంగల్ పాండేను 4వ నెల 8వ తేదీన ఉరి తీస్తే సిపాయిల తిరుగుబాటు 5వ నెల 10వ తేదీన జరిగింది. అంతేకాకుండా ఈ ఏప్రిల్ 8వ తేదీన మరొక ప్రత్యేకమైన వెరీ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది. ఏంటంటే, ఈ మంగల్ పాండే లాంటి విప్లవకారుడే ఎవరతను? భగత్ సింగ్. ఎవరమ్మా? భగత్ సింగ్. భగత్ సింగ్ పార్లమెంటుపై దాడి చేసిన సంవత్సరం ఏది? భగత్ సింగ్ పార్లమెంటుపై బాంబు దాడి చేశాడు కదా, అది 1929వ సంవత్సరం. సేమ్ ఈ ఏప్రిల్ 8వ తేదీనే బాంబు దాడి చేస్తాడు. ఏప్రిల్ 8వ తేదీనే. వెరీ 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 ఇంపార్టెంట్. భగత్ సింగ్ పార్లమెంటుపై బాంబు దాడి చేసిన తేదీ ఏది అంటే ఏప్రిల్ 8. అదే రోజున మన మంగల్ పాండేను కూడా ఉరి తీయటం జరిగింది, ఏప్రిల్ 8వ తేదీన. అంటే 2 ఏప్రిల్ 8 కూడా ఇంపార్టెంటే. ఓకే, మళ్ళీ భగత్ సింగ్ వస్తాడు, అతని గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ అయితే సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం మీకు ఆల్రెడీ తెలిసిందే. ఆవు మరియు పంది కొవ్వులతో కూడినటువంటి ఈ బుల్లెట్స్ని ఇవ్వటం వలన.
ఇలా ఆవు పంది కొవ్వుతో కూడినటువంటి ఈ బుల్లెట్స్ను నోట్లో పెట్టాలి కదా, ఇలా పెట్టమని వ్యతిరేకించినందుకు ఎంతమందిని సిపాయిల్ని విధుల నుంచి తొలగించారంటే 85 మందిని. సరేలా ఉద్యోగం మీద పోయింది, ఎలా బ్రతకొచ్చు కదా అంటే అది కూడా కాదు. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించడం జరిగింది. ఓకే, ఎన్నవ తేదీన? 1857 మే 9వ తేదీన. అంటే సిపాయిల తిరుగుబాటు ముందు రోజు అన్నమాట. సిపాయిల తిరుగుబాటు మే 10న జరిగింది కదా, ముందు రోజు వీళ్ళందరినీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి 85 మందిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఓకే, అయితే ఈ నెంబర్ ఎలా గుర్తుంచుకోవాలి? 85 అనే నెంబర్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఏమి లేదమ్మా, ఏ సంవత్సరం? 1857 కదా. 57లో మీరు ఇలా చేస్తారా, ఇలా చేయకూడదు కదా అని ఈ 7 ఈ 1ని తొలగించిస్తే మధ్య ఏ నెంబర్ ఉంటుంది? 85 నెంబర్ ఉంటుంది. కాబట్టి 85 మందిని మిమ్మల్ని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాం అని చెప్పడం జరిగిందని గుర్తుంచుకోండి. ఓకే, ఏ తేదీన? మే 9వ తేదీన, సిపాయిల తిరుగుబాటు ముందు రోజు. ఆ తరువాత రోజున ఏం చేశారంటే ఈ 85 మంది ఖైదీలను విడుదల చేస్తూ సిపాయిల తిరుగుబాటును ప్రారంభించారు. ఓకే, అయితే బ్రిటిష్ వారిని లేదా విదేశీయులను ఈ 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఈ సైనికులు ఏమని పిలిచేవారు అంటే ఫిరంగీలు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, ఇలాంటి మారు పేర్లు అనేవి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఏమని పిలిచేవారు? ఫిరంగీలు. చూడండి, అలా ఇంకొక ఇంపార్టెంట్ బిట్ కూడా, ముండాలు. ముండా అనే ఒక గిరిజన జాతి మీకు తెలుసు కదా. బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందమ్మా? జార్ఖండ్లో ఉంది. ఎందుకంటే బిర్సా ముండా అనే గిరిజన నాయకుడి పేరు మీదుగా ఆ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టారు. అయితే ఈ ముండా అనే గిరిజన జాతి వారు తమ ప్రాంతంలో ఉన్నటువంటి విదేశీయులను ఏమని పిలిచేవారు అంటే దికూలు అని పిలిచేవారు. ఇది కూడా ఈ క్లాస్లోనే వస్తుంది, పనిలో పనిగా చెప్తున్నాను. దికూలు అంటే అర్థం ఏంటంటే అవుట్ సైడర్స్, అంటే బయట వాళ్ళు అని అర్థం. ఓకే, ఈ యూరోపియన్లను, ఇతర దేశస్తులను ముండా గిరిజన జాతి వాళ్ళు ఏమని పిలిచేవారు అంటే దికూలు అని పిలిచేవారు. అదే సిపాయిల తిరుగుబాటు కాలంలో విదేశీయులను ఈ సైనికులు ఏమని పిలిచేవారు అంటే ఫిరంగులు అని పిలిచేవారు. ఓకేనా. నెక్స్ట్, మే 10న మేరట్లో బయలుదేరి తెల్లవారుజామున ఢిల్లీ చేరుకోవడానికి రాత్రంతా ప్రయాణించారు. ఓకేనా. మేరట్ ఢిల్లీ మధ్యన ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుందమ్మా, ఎక్కువే ఉండదు. నేను వెళ్ళాను. ఈ మేరట్ నుంచి ఢిల్లీ చేరుకోవడానికి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 100 కిలోమీటర్ల పాటు వీరు రాత్రంతా ప్రయాణించారని అర్థం. ఓకేనా. ఇప్పుడు మన మామూలుగా ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే చూడండి, మేరట్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది పేరుకి, కాకపోతే ఇగోండి ఇక్కడ ఉంటుంది అనమాట. పూర్తి పశ్చిమాన మేరట్ ఉంటుంది, ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన 100 కిలోమీటర్లు ఉంటుంది. వీరు రాత్రికి రాత్రి ఈ 100 కిలోమీటర్ల పాటు నడిచారంటే చూడండి ఎంత గొప్ప విషయమో. అయితే 1857 ఇక్కడ చిన్న సంఘటన ఇచ్చాడు. ఇది డిఎస్సి ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కదా, కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి. 1857 జూలై 3వ తేదీ సాయంత్రం బరేలీ నుంచి వచ్చినటువంటి 3000 మంది తిరుగుబాటుదారులు యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్వక దళం పైన దాడి చేశారు. చూడండి, రాయ్బరేలీ మీకు తెలుసు కదా. రాయ్బరేలీ అనేది ఇందిరాగాంధీ యొక్క నియోజకవర్గం. 1971లో ఎంపీగా ఎన్నికైంది కదా. ఎన్నికైన తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది కదా. అప్పుడు పెద్ద హడావిడయ్యి ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా వచ్చాయి కదా. అదే రాయ్బరేలీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని. ఈ రాయ్బరేలీ నుంచి 3000 మంది తిరుగుబాటుదారులు ఈ యమునా నదిని దాటి బ్రిటిష్ అశ్వక దళం పైన దాడి చేశారు. ఏ తేదీనమ్మా? 1857 జూలై 3. అంటే మే 10వ తేదీనే సిపాయిల తిరుగుబాటు జరిగిపోయింది. అంటే మే 10, జూన్ 10, జూలై 10, అంటే దాదాపు 2 నెలల తరువాత ఒక 3000 మంది వచ్చి ఈ బ్రిటిష్ అశ్వక దళం పైన దాడి చేశారు. ఎన్నవ తేదీ? జూలై 3వ తేదీన.
ఓకే. తరువాత సైనికులు విజయోత్సాహంతో బాద్షాను కలవడానికి ఎర్రకోట చుట్టూ గుమిగూడారు. ఇక్కడ బాద్షా అంటే ఎన్టీఆర్ కాదమ్మా, బాద్షా అంటే బహదూర్ షా జాఫర్. బాద్షా అంటే ఎవరు? బహదూర్ షా జాఫర్. పాపం చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు దేవుడు అని అతన్ని ఇరికించేశారనమాట. ఈ సైనికులందరూ వెళ్ళి బాద్షా నువ్వే మాకు బాద్షా, ఈ తిరుగుబాటుకు నువ్వే అధ్యక్షత వహించాలి అంటే పాపం మొదటంతా ఒప్పుకోలేదు, సుముఖత చూపలేదు. కానీ చివరికి వీళ్ళే ప్రకటించేశారు నువ్వే మా నాయకుడు అనేసరికి చివరికి వారి యొక్క మాటకి లొంగి దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరు? బాద్షా అనే బిరుదు ఎవరికి కలదు? బహదూర్ షా జాఫర్. బాద్షా బహదూర్ షా జాఫర్. అదే మనకి మోడర్న్ హిస్టరీలో అనుకోండి అమ్మ, బాద్షా ఖాన్ అనే బిరుదు ఉంది. ఇదే టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్లో వస్తుంది. బాద్షా ఖాన్ అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని బాద్షా ఖాన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాద్షా ఖాన్ అనే బిరుదు ఎవరిది అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తెలుసు కదా, ఇతనికి మరొక బిరుదు కూడా ఉంది, సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటియర్ గాంధీ అనేసి. కాబట్టి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కే బాద్షా ఖాన్ అనే బిరుదు కూడా ఉంది. అయితే ఇక్కడ మనకేమి ఇచ్చాడు? బాద్షా అని ఇచ్చాడు. బాద్షా అంటే ఇక్కడ బహదూర్ షా జాఫర్ని వీరు బాద్షాగా పిలిచారు. కాబట్టి రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఖాన్ ఉంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వస్తుంది, ఖాన్ లేకపోతే బహదూర్ షా జాఫర్ వస్తుంది. ఓకే. తరువాత ఇగోండి ఇతనే బహదూర్ షా జాఫర్. పాపన బహదూర్ షా జాఫర్. ఇతని చేత మరి బలవంతంగా నువ్వే మాకు అధ్యక్షత వహించాలని చెప్పి భారతదేశంలోని ఇతర రాజులకు మరియు పాలకులకు లేఖ రాస్తాడు, మనందరం కలిసి పోరాడదాం అనేసి. నెక్స్ట్, ఢిల్లీ నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తరువాత 1 వారం పాటు ఎలాంటి తిరుగుబాటు జరగలేదు. ఈ వార్త అందరికీ చేరటానికి దాదాపు 1 వారం కాలం పాటు పట్టింది. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, కాబట్టి 1 వారం రోజులు పట్టింది. కాన్పూర్ దగ్గరలో నివసిస్తున్నటువంటి దివంగత పేష్వా బాజీరావు యొక్క దత్తపుత్రుడైనటువంటి నానా సాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ దళాలను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. అంటే దీని అర్థం ఏంటంటే కాన్పూర్కు అధ్యక్షత వహించింది ఎవరు అంటే నానా సాహెబ్. కాన్పూర్ కంటే మనం ఏమవుతాం? నాన్నం అవుతాం. కాబట్టి కాన్పూర్కు అధ్యక్షత వహించింది నానా సాహెబ్ లేదా దొండు పంత్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, లక్నోకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 భర్త భార్య ఉన్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను రాస్తాను చూడండి. నవాబ్ వాజిద్ అలీ షా మరియు బేగం హజ్రత్ మహల్. నవాబ్ వాజిద్ అలీ షా, బేగం హజ్రత్ మహల్ వీరిద్దరూ భర్త భార్యలు. భర్త పేరు నవాబ్ వాజిద్ అలీ షా, భార్య పేరు బేగం హజ్రత్ మహల్. అయితే ఈ నవాబ్ వాజిద్ అలీ షా పదవీచ్యుడు అయిపోతాడు, రిటైర్మెంట్ అయిపోయిన తరువాత ఈ లక్నో తిరుగుబాటుకు బిర్జిస్ ఖాదిర్గా ప్రకటించుకుంటాడు. తనకు తానే బిర్జిస్ ఖాదిర్ లక్నోకు అధ్యక్షత వహించినట్టుగా ప్రకటించుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బిర్జిస్ ఖాదిర్కు తన తల్లి అయినటువంటి బేగం హజ్రత్ మహల్ కూడా సహాయం చేస్తుంది. ఓకే. నవాబ్ వాజిద్ అలీ షా యొక్క భార్య పేరు బేగం హజ్రత్ మహల్. వీరి యొక్క కుమారుడు బిర్జిస్ ఖాదిర్. ఈ బిర్జిస్ ఖాదిర్ లక్నో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. నానా సాహెబ్ జనరల్ అయినటువంటి తాంతియా తోపీతో కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో పోరాడుతుంది.
మీకు ఆల్రెడీ తెలుసు, నానా సాహెబ్నే దొండుపంత్ అంటాం. ఇతని యొక్క సైనిక జనరల్, ఇతని పేరు ఏం పేరు? తాంతియా తోపే. ఏం పేరమ్మా? తాంతియా తోపే. తాంతియా తోపే నేను పెద్ద తోపుగారిని అనుకుంటాడు అనమాట, తాంతియా తోపే. ఎందుకంటే ఇతను ఒక సైనికాధికారి కాబట్టి, జనరల్ కాబట్టి. ఎవరి జనరల్? నానా సాహెబ్ యొక్క జనరల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నానా సాహెబ్ దగ్గర పనిచేసే జనరల్ అయినటువంటి తాంతియా తోపే ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం చేస్తాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ఈ తాంతియా తోపే సహాయంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అయితే ఈ పోరాడే క్రమంలో ఏం చేస్తున్నారు అంటే, ఈ ఝాన్సీ లక్ష్మీబాయిని 1858 జూన్ నెలలో చంపేస్తారు. ఈ ఝాన్సీ లక్ష్మీబాయిని చంపేయడంతో ఇతని వెనకతలే సహాయంగా ఒక తోపుగాడు నుంచుకుంది కదా, ఆ తోపుగాడి పేరు ఏం పేరు? తాంతియా తోపే. ఇక్కడ విమర్శించడానికి కాదమ్మా, మీకు తోపుగాడు ఇలాంటివంటే గుర్తుంటాయని ఇలా కన్వర్ట్ చేసి చెప్తున్నాను, ఇది విమర్శపూర్వకంగా తీసుకోవద్దు. అయితే ఈ ఝాన్సీ వెనకతలో ఒక తోపు ఉన్నాడు కదమ్మా, ఆ తోపు పేరు ఏం పేరు? తాంతియా తోపే. ఈ తోపే ఎక్కడ పారిపోయాడంటే మధ్యప్రదేశ్లోని అడవుల్లోకి పారిపోతాడు అన్నమాట. ఈ మధ్యప్రదేశ్లోని అడవుల్లోనికి పారిపోయి ఈ తోపుగాడు అక్కడ ఉండే గిరిజనులకు మనకి యుద్ధ విద్యలు నేర్పించడం జరుగుతుంది. గొరిల్లా యుద్ధ విద్యలు. ఏ విద్యలమ్మా? గొరిల్లా యుద్ధ విద్యలు. గొరిల్లా అంటే తెలుసు కదా, గొరిల్లా యుద్ధ విద్య అంటే మనకి బాహుబలిని కట్టప్ప చంపుతాడు కదా వెనక నుంచి, అదే గొరిల్లా అన్నమాట. అదే గొరిల్లా యుద్ధ విద్య. ఆ శత్రువుని కొంచెం క్లమ్జీనెస్ గురి చేసి వెనక నుంచి చంపటమే గొరిల్లా యుద్ధం. ఈ గొరిల్లా యుద్ధ తంత్రాలన్నింటినీ కూడా ఆ గిరిజనులకు నేర్పించి మళ్ళీ బ్రిటిష్ వారిపైకి వచ్చి దాడి చేద్దామనేసి ప్రయత్నిస్తాడు. దాని గురించి మనం నెక్స్ట్ చదువుకోబోతున్నా, నెక్స్ట్ కింద పేజీలో ఉంటుంది. అయితే చూడండి ఎంతమంది పోరాడారో ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలో, ఎంతమంది తమ ప్రాణాలను అర్పించారో మీరు నిజంగా ఫీల్ అవ్వండి. అసలు మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్ర్యానికి అసలు విలువ మీరు తెలుసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్కు చెందినటువంటి రాణి అవంతిబాయి, ఓకేనా, అత్తారింటి దారేదిలో వింటారు కదా, అవంతి అమాయకురాలు సంథింగ్ అని, అవంతిబాయి 4000 సైన్యంతో బ్రిటిష్ వారితో పోరాడిందమ్మా. ఇదే మనకి 2020 ఈ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి బిట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ బిట్టే మనకి ఇవ్వడం జరిగింది. చాలామంది చేయలేకపోయారు, ఎందుకంటే ఏ పబ్లికేషన్లో కూడా ఈ బిట్ లేదు కాబట్టి. ఓకే, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఉంది. సో ఏమని ఇచ్చాడంటే, రాణి అవంతిబాయి సిపాయిల తిరుగుబాటు కాలంలో ఏ ప్రాంతానికి అధ్యక్షత వహించింది అని ఇచ్చాడు. ఏ ప్రాంతానికమ్మా? రామ్గఢ్ ప్రాంతానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రామ్గఢ్ ప్రాంతానికి రాణి అవంతిబాయి, రామ్గఢ్ ప్రాంతానికి రాణి అవంతిబాయి అధ్యక్షత వహించింది. ఈ రామ్గఢ్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఈ రాణి అవంతిబాయి వెనక ఎంత సైన్యం ఉందమ్మా? 4000 మంది సైన్యంతో ఈ బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందింది. ఓకే, మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే వీడి గురించి ఇంకా మనం డీటెయిల్గా చెప్పొచ్చు. అయితే మన బ్రిటిష్ వారితో పోరాడేటప్పుడు ఈ బ్రిటిష్ వారి సంఖ్య కంటే ఈ తిరుగుబాటు సైన్యమే ఎక్కువ ఉండేది. నిజానికి మన దేశం వాళ్ళు వచ్చారు కాబట్టి మన సంఖ్య ఎక్కువగా ఉంటుంది, బ్రిటిష్ వారి సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ వారి దగ్గర అధునాతన ఆయుధాలు ఉండటం వల్ల వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఓకే, అయితే అన్ని ప్రాంతాల్లో కంటే అవధ్ ప్రాంతంలో ప్రజా తిరుగుబాటు అనేది విస్తృతంగా జరిగింది. ఎందుకంటే అవధ్ ప్రజల్లో పుండు యొక్క బాధ ఇంకా మానలేదన్నమాట. ఎందుకంటే అవధ్ను 1856లోనే కదా రాజ్య సంక్రమణకు గురి చేశారు. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటులో ఈ ప్రాంతం అనేది చాలా ప్రముఖ పాత్రను పోషించింది. నెక్స్ట్ సుబేదార్ సీతారాం కూడా తన యొక్క గ్రంథంలో అదే చెప్తాడు. అవధ్ ప్రాంతంలో నెలకొన్న తిరుగుబాటు వల్లనే ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది అనేసి నెక్స్ట్ మనం తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 1857 ఆగస్టు 6వ తేదీన లెఫ్టినెంట్ కల్నర్ అయినటువంటి టైట్లర్ తన కమాండర్ ఇన్ చీఫ్కు ఒక చిన్న టెలిగ్రామ్ పంపించాడు.
ఆ టెలిగ్రామ్లో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. మనకు వ్యతిరేకంగా ఉన్నవారి సంఖ్య, వారి నిరంతర పోరాటాన్ని చూసి మనవారు భయభ్రాంతులు అవుతున్నారు. ప్రతి గ్రామం మనల్ని వ్యతిరేకిస్తుంది. జమీందారులు కూడా మనకు వ్యతిరేకంగా తిరగబడ్డారు అని ఈ టైట్లర్ అనేవాడు తన కమాండర్ ఇన్ చీఫ్కు పంపించాడనమాట ఒక టెలిగ్రామ్ అంటే మనకిప్పుడు ఉండే టెలిగ్రామ్ యాప్ కాదు, వారి యొక్క టెలిగ్రామ్ అన్నమాట. అప్పట్లో టెలిగ్రామ్ అనేది ఒక యాంత్రిక పరికరం ఉండేది, దాని ద్వారా పంపించాడు. ఏ సంవత్సరం? 1857 అంటే సిపాయిల తిరుగుబాటు కాలంలోనే. ఏ నెల? ఆగస్టు 6వ తేదీ. అంటే మే 10వ తేదీనే ప్రారంభమైంది. జూన్ 10, జూలై 10, ఆగస్టు 10. అంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన దాదాపు 3 నెలల తరువాత ఈ టైట్లర్ అనేవాడు తమ యొక్క కమాండర్ ఇన్ చీఫ్కు ఇంత భయపడుతూ ఒక లెటర్ను పంపించాడు. ఎవరు పంపించారు? టైట్లర్. ఎలా గుర్తుంచుకుంటారంటే ఒక టైటిల్ను పంపించాడు. ఎవరు పంపించారు? టైట్లర్. టైటిల్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి లెటర్ రాసేటప్పుడు పైన మనం టైటిల్ రాస్తాం కదా, ఆ టైటిల్ను ఎవరు రాశారు? టైట్లర్ రాశాడు. టైటిల్ ఎవరు రాశారు? టైట్లర్ రాశాడు. అంటే ఈ టైట్లర్ అనే పదం మీకు పదే పదే రివిజన్ అవ్వడానికి ఈ టైటిల్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఈ టైట్లర్ అనేది మీకు వేగంగా గుర్తొచ్చింది అనుకోండి, ఇంకా ఈ కోడ్ను పక్కన పెట్టేయండి. ఓకే, అయితే టైట్లర్ కమాండ్ ఇన్ చీఫ్కు రాశాడు. ఏ తేదీని రాశాడు? సంవత్సరం ఎలాగో గుర్తుంటుంది, సిపాయిల తిరుగుబాటు కాలంలోనే అనేసి. తేదీ ఏంటంటే ఆగస్టు 6వ తేదీ. ఆగస్టు 6వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా చెప్పాలి? ఆగస్టు 6వ తేదీ అనగానే వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, హిరోషిమా దినోత్సవం. హిరోషిమా పైన బాంబు వేశారు కదా అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఆగస్టు 6వ తేదీ 1945లో 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వేశారు కదా. అయితే ఆగస్టు 6వ తేదీని మనం హిరోషిమా డేగా జరుపుకుంటాం కదా. ఆ హిరోషిమా డే రోజునే ఈ ఎంత భయంకరంగా ఉంది ఈ సిపాయిల తిరుగుబాటు అనే ఒక లెటర్ను, ఒక టైటిల్ను ఈ టైట్లర్ పంపించాడు అని గుర్తుంచుకోండి. ఓకేనా? సబ్జెక్ట్తోని ఇంటర్లింక్ చేసుకున్నట్లయితే మనకి అనవసరమైన విషయాలతో మన తలకాయని పాడు చేసుకోం అన్నమాట. నెక్స్ట్, వీలైనంత వరకు అలానే గుర్తించడానికి ప్రయత్నిద్దాం. లేదు ఇంటర్లింక్ అవ్వట్లేదంటే బయట ఏవైనా ఎంటర్టైన్మెంట్ అంశాలతో కూడా లింక్ చేసుకుంటే కూడా పర్వాలేదు. ఫైజాబాదుకు చెందినటువంటి మౌల్వీ అహ్మదుల్లా షా బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నది అని జోష్యం చెప్పాడు. మౌల్వీ అంటే ఏంటమ్మా? ముస్లిం మత పెద్దనే మౌల్వీ అంటారనమాట. ఈ మత పెద్ద ఒక చిన్న జోష్యం చెప్పాడు. ఏంటి? రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, ఇండియా గెలుస్తుంది, ఇలాంటి ఒక జోష్యమే అన్నమాట. ఎవరు? ఫైజాబాద్కు చెందినటువంటి, ఫైజాబాద్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ఫైజాబాద్కు చెందినటువంటి మౌల్వీ అహ్మదుల్లా షా ఒక జోష్యం చెప్పాడు. ఏంటంటే బ్రిటిష్ పాలన అనేది త్వరలో అంతం కానున్నది. అయితే ఇతను కొంచెం మంచి జోష్యుడిలాగా ఉన్నాడు. ఏం చేశాడంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఇతను మౌల్వీ కదా, ముస్లిం మత పెద్ద కదా, కాబట్టి కొంతమందిని సమీకరించుకొని లక్నోకి బ్రిటిష్ వారితో పోరాడడానికి వచ్చాడు. కాబట్టి అతను మంచి వ్యక్తి. ఓకేనా? ఎక్కడికి వచ్చాడు? ఇది ఇంపార్టెంట్. లక్నోకి వచ్చాడా, ఢిల్లీకి వచ్చాడా, ఇలా కాన్పూర్కి వచ్చాడా ఆప్షన్లో అడుగుతాడు. ఓకే, ఎక్కడికి వచ్చాడు? లక్నోకి వచ్చాడు. ఎలా గుర్తుంచుకుంటారంటే ఈ ఫైజాబాద్కు చెందినటువంటి అహ్మదుల్లా షా, ఓకే, వీళ్ళందరూ కూడా జోష్యం చెప్పేవాళ్ళు. ప్రైజులకు ఎక్కువగా ఏ జోష్యమైనా చెప్తారనమాట వాళ్ళని పొగడటానికి, ప్రైజుల కోసం. కాబట్టి ఇతను ఫైజాబాద్కు చెందినవాడు. అయితే ఎక్కడికి నాయకత్వం వహించాడు? లక్నో ప్రాంతానికి. మీరు ఎలా గుర్తుంచుకుంటారు? ఈ జోష్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కువగా లక్క పైన ఆధారపడతారు. అవును కదా? వారు దేనికైనా 2 ఆప్షన్లే ఉంటాయి. ఆ 2 ఆప్షన్లో ఏదో ఒకటి చెప్తారనమాట. వాళ్ళకి లక్క కుదిరి అదే కనెక్ట్ అయిపోతే సమంత, నాగ చైతన్య విడిపోయినట్లు చక్కగా మంచి ఫేమస్ అయిపోతారు. ఓకే, మీకు ఆల్రెడీ జ్యోతిష్యుడి గురించి తెలుసు కదా, అలా అన్నమాట. ఏదో ఒకటి చెప్తే అది సక్సెస్ అయిపోయింది అనుకోండి, మీరు మంచిగా
ఫేమస్ అయిపోతారనమాట. అలానే ఇతను కూడా ఫైజాబాద్కు చెందినటువంటి మౌల్వి అహ్మదుల్లా కూడా లక్కపైన ఎక్కువగా ఆధారపడతాడు అని మీరు సరదాగా గుర్తుంచుకోవచ్చు. లక్నో ప్రాంతానికి నాయకత్వం కాదు, లక్నో ప్రాంతానికి బ్రిటిష్ వారితో పోరాడడానికి వచ్చాడు అని గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి. భక్త ఖాన్, వెరీ 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 ఇంపార్టెంట్. భక్త ఖాన్ అనేవాడు బరేలీకి చెందినవాడు. చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ ప్రాంతానికి చెందినవాడు భక్త ఖాన్. కానీ వీడు ఏ ప్రాంతానికి నాయకత్వం వహించాడు తెలుసా? ఢిల్లీకి చెందిన సమరయోధులకు నాయకత్వం వహించాడు. ఓకే, ఇతను మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. భక్త ఖాన్ అనేవాడు ఏ కంటోన్మెంట్కి చెందినవాడు అంటే బరేలీ ప్రాంతానికి చెందినవాడు. కానీ బరేలీ నుంచి ఈ ఢిల్లీకి వస్తారు కదా ఈ ఆర్మీ అందరూ, ఈ ఢిల్లీకి వచ్చిన ఆర్మీకి నాయకత్వం వహించిన వాడు ఈ భక్త ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తరువాత బీహార్కి చెందినటువంటి మాజీ జమీందారు అయినటువంటి కున్వర్ సింగ్, ఇది కూడా ఇంపార్టెంటే. కున్వర్ సింగ్ సిపాయిలతో తిరుగుబాటు చేశాడు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇక్కడ కున్వర్ సింగ్ని ఏమని పిలుస్తారంటే బీహార్ సింహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీహార్ సింహం అనే బిరుదు ఎవరికి కలదు? కున్వర్ సింగ్కు కలదు. ఇగోండి పక్కన ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇతనే కున్వర్ సింగ్. బీహార్ సింహం అనే బిరుదు ఎవరికి కలదు అంటే కున్వర్ సింగ్కు కలదు. ఈ కున్వర్ సింగ్కు ఇతను జమీందారు. అక్కడ ఆప్షన్స్లో ఇస్తాడు లాస్ట్, మీకు ప్రాక్టీస్ బిట్స్లో నేను చాలా వరకు ఇచ్చాను యాప్లో, అందులో చూడండి. ఈ కున్వర్ సింగ్ అనేవాడు జమీందారా లేదా సమరయోధుడా సైనిక అధికార, ఇలా ఆప్షన్స్లో ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కున్వర్ సింగ్ అనేవాడు ఒక మాజీ జమీందారు అయినప్పటికీ బీహార్లో జరిగినటువంటి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించి బీహార్ సింహంగా పేరుగాంచాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా పబ్లికేషన్స్లో ఈ బిట్ చూసుంటారు. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా పాయింట్, ఇది కూడా డిఎస్సి ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కదా కొంతమందికి. సలీంగఢ్ కోట ఏ రాష్ట్రంలో కలదు లేదా ఏ ప్రాంతంలో కలదు అంటే ఢిల్లీలో కలదు. సలీంగఢ్ కోట ఢిల్లీలో కలదు. నెక్స్ట్ 1857 ఎక్కడి నుంచి నెంబర్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిష్ వారు ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్న నెల 1857 సెప్టెంబరు నెల. వెరీ ఇంపార్టెంట్. అంటే మే నెలలో తిరుగుబాటు జరిగింది. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే ఢిల్లీని వశపరుచుకోవడానికి వాళ్ళకి 4 నెలల పాటు సమయం పట్టిందన్నమాట. ఓకేనా? సెప్టెంబర్. మరి ఎలా గుర్తుంచుకోవాలి ఈ నెలలంటే? ఏమీ లేదమ్మా, ఢిల్లీని బ్రిటిష్ వారు సేఫ్టీగా వశపరుచుకున్నారు. ఢిల్లీని బ్రిటిష్ వారు ఎలా వశపరుచుకున్నారు? సేఫ్టీ కాబట్టి సెప్టెంబర్. సెప్టెంబర్ అని గుర్తుంచుకోండి. ఢిల్లీని సేఫ్టీగా వశపరుచుకున్నారు. ఎందుకంటే రాజధాని ప్రాంతం కదా, కాబట్టి మొదట రాజధానిని వశపరుచుకోవాలి. మిగిలిన ప్రాంతాలని అంత ప్రాధాన్యత కాదు కాబట్టి మొదట్లో రాజధానిని వశపరుచుకున్నారు. ఇప్పుడు సేఫ్టీగా సెప్టెంబర్లో. లక్నోని అనుకోండి, మార్చిలో వశపరుచుకున్నారు. లక్నోని మార్చిలో, అంటే ఏ నెల? 1858 మార్చి. చూడు, 1858 అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత సంవత్సరం మార్చిలో లక్నోను వశపరుచుకున్నారు. ఓకే, మీరు ఎలా గుర్తుంచుకుంటారు? మామూలుగా మరి తప్పనిసరిగా కంఠస్థ పెట్టాలి కాబట్టి చెప్తున్నాను. మార్చి నెల అంటే లక్నో అనేవి 2 అక్షరాలే కదా, కాబట్టి జనవరిలో 2 అక్షరాలు ఉండవు, ఫిబ్రవరిలో 2 అక్షరాలు కాదు, మార్చి అనేది 2 అక్షరాలు కాబట్టి ఆ లక్నో 2 అక్షరాలే కాబట్టి ఈ మార్చిలో కూడా 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే వశపరుచుకున్నారు అని కొంచెం సరదాగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మీకు లైన్ టు లైన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కోర్స్ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నేను జనరల్గా అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక సీక్వెన్స్ వస్తుంది చూడండి. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని వశపరుచుకున్నారు.
అక్టోబర్లో బహదూర్ షా జాఫర్ను జైలు పాలు చేశారు. నవంబర్లో వీరిద్దరూ మరణించారు. చూడండి, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు. సెప్టెంబర్లో ఢిల్లీని వశపరుచుకున్నారు. 1857 సెప్టెంబర్ అది. ఇది 1858 అంటే సిపాయిల తిరుగుబాటు తరువాత సంవత్సరంలో ఈ బహదూర్ షా జాఫర్ను మరియు ఈ బేగం జేనత్ మహల్ను, వీళ్ళిద్దరిని అంటే బహదూర్ షా జాఫర్ యొక్క భార్య బేగం జేనత్ మహల్ను, వీరిద్దరినీ కూడా రంగూన్ జైలు, తెలుసు కదా, రంగూన్ అన్న, యంగూన్ అన్న, మయన్మార్ అన్న, బర్మా అన్న, ఏదైనా అదే వస్తుంది. ఈ రంగూన్ జైల్లో వీరిద్దరినీ కూడా బందీ చేశారు. బందీ చేస్తే ఎప్పుడు మరణించారంటే 1862వ సంవత్సరంలో మరణించారు. అంటే ఈ బహదూర్ షా జాఫర్ మరియు వారి యొక్క భార్య అయినటువంటి జేనత్ మహల్ ఇద్దరూ కూడా 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ మరణించారు. అంటే 1858 + 4 1862లో కదా మరణించారు. ఏ నెలలో మరణించారంటే నవంబర్ నెలలో మరణించారు. ఇది గుర్తుంచుకోవచ్చు. ఎలా అంటే వీరిద్దరూ భార్యాభర్తలను కదా ఇద్దరిని ఒకే లాకప్లో ఉంచారు కాబట్టి చక్కగా నవ్వుతూ చచ్చిపోయారు. ఓకేనా? అదే ఒక్కరినే ఉంచారనుకోండి, ఈ లోన్లీనెస్తో బాధపడేవారు. కానీ భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచారు కాబట్టి నవ్వుతూ చచ్చిపోయారు అని గుర్తుంచుకోండి. నవంబర్లో నవ్వుతూ చచ్చిపోయారు అని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ నవంబర్లో నవ్వుతూ చచ్చిపోయారు. తరువాత మీకు చెప్పాను కదా, అవంతిబాయి మధ్యప్రదేశ్లోని రామ్ఘడ్ ప్రాంతానికి అధ్యక్షత వహించింది. అయితే ఎలా చచ్చిపోయింది అంటే, రాణి అవంతిబాయికి ఏమైందంటే, ఆల్రెడీ బ్రిటిష్ వారు ఖేరీలో విజయం సాధించారు. ఖేరీ అంటే మనం ప్రజెంట్ లఖింపూర్ ఖేరీ అంటాం కదా, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ సంఘటన. మీరు ఈ కేసు గురించి చదివి ఉంటారు. ఇప్పుడు మన టైం చెప్పుకున్న వేస్ట్. ఏదైనా లఖింపూర్ ఖేరీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఆ ఖేరీనే ప్రజెంట్ మనం లఖింపూర్ ఖేరీ అంటున్నాం. ఈ లఖింపూర్ ఖేరీలో బ్రిటిష్ సేనలు విజయం సాధించేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్ కిందే కదా మధ్యప్రదేశ్ ఉంటుంది. కాబట్టి దాన్ని సాధించి నెక్స్ట్ నా దగ్గరికే వస్తారు, నన్ను ఓడించడానికే వస్తారు, వచ్చి నన్ను ఏదైనా చేయవచ్చు, ఆమె మహిళ కదా, ఏమైనా చేయవచ్చు అనే భయంతో వారి చేతిలో నేను చనిపోవటం కంటే నాకు నేనే ఆత్మాహుతి చేసుకుంటూ చచ్చిపోతాను అని తనకు తానే ఆత్మాహుతి చేసుకుంటూ చచ్చిపోతుంది అన్నమాట. అంత గొప్ప మహిళలు. చూడండి, ఆమెను చుట్టుముట్టినప్పుడు మరణాన్ని స్వీకరించాలని ఆమె భావించారు. మరణాన్ని ఇక్కడ అంటే లైట్గా చెప్పేశాడు. రియాలిటీ ఏంటంటే ఆత్మార్పణం చేసుకుందన్నమాట ఆవిడ. మీరు ఆవిడ స్టోరీ ఒకసారి చదవండి, చాలా బాధ అనిపిస్తుంటుంది. ఓకేనా? ఇంత గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో ఉండటం మన అదృష్టం. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఈ తాంతియా తోపే, ఈ తోపుగాడు ఎవరి తోపుగాడు? ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం చేసిన తోపు. ఈ తోపుగాడు తప్పించుకొని పారిపోయి మధ్య భారతంలోని అడవులలోనికి. మధ్య భారతం అంటే ఏంటి? మధ్యప్రదేశ్. ఝాన్సీ సామ్రాజ్యం మధ్యప్రదేశ్లోనే ఉంది కదా, కాబట్టి ఇతను కూడా మధ్య భారతంలోని అడవుల్లోనికి పారిపోతాడు. ఎందుకంటే మీకు తెలుసు కదా, జాగ్రఫీలోనికి వెళ్తే భారతదేశంలోని అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశే కదా. కాబట్టి మధ్యప్రదేశ్లోని అడవుల్లోనికి పారిపోతాడు. అక్కడ గిరిజనులు కొంతమంది రైతుల సహాయంతో గొరిల్లా యుద్ధాన్ని వాళ్ళకి నేర్పిస్తాడు. చెప్పాను కదా, గొరిల్లా యుద్ధం అంటే ఫూల్ చేయటమే ఆ యుద్ధంలో. అయితే ఎంత వాడు ప్రయత్నించినా చివరికి 1859వ సంవత్సరం ఏప్రిల్ నెలలో చచ్చిపోతాడన్నమాట. చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయి 1858 జూన్ నెలలో చచ్చిపోద్ది అన్నమాట. చంపేస్తారు వీళ్ళు. ఓకేనా? 1858 జూన్ నెల. మీరు ఎలా గుర్తుంచుకుంటారు? ఝాన్సీ లక్ష్మీబాయి జీన్ ప్యాంట్ వేస్తూ మరణించిపోయింది. మీరు ఇమేజిన్ చేసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తితో ఉంది, జీన్ ప్యాంట్ వేసుకుంది, చచ్చిపోయేటప్పుడు జీన్ ప్యాంట్తో చచ్చిపోయింది. కాబట్టి జూన్ జీన్ అని గుర్తుంచుకోండి. ఈ తరువాత సంవత్సరం పారిపోయాడు కదా, ఒక సంవత్సరం ఎక్స్ట్రా బతికాడు అన్నమాట. 1859వ సంవత్సరంలో ఇతను నేను పెద్ద తోపుగారిని పారిపోయాడు, కానీ 1859 ఏప్రిల్ నెలలో చచ్చిపోయాడు, చంపేశారు.
ఓకేనా. మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే గెరిల్లా యుద్ధం నేర్చుకున్నాం కదా, వీరిని వెన్నుపోటు పొడుద్దాం, వీళ్ళని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకున్నాడు ఎవరు, ఈ తోపుగాడు. కానీ పాపం వీడే ఏప్రిల్ ఫూల్ అయిపోయి చనిపోవటం జరిగింది అని గుర్తుంచుకోండి. కేవలం వీడు వాడు అంటున్నాను, కారణం ఏంటంటే మీకు కన్వే చేయాలి, గుర్తుండాలనే ఉద్దేశంతో. ఏప్రిల్ నెలలో ఈయన చనిపోవటం జరిగింది. ఏప్రిల్ ఫూల్ చేయాలనుకున్నాడు గెరిల్లా యుద్ధం ద్వారా, కానీ ఇతనే ఏప్రిల్ ఫూల్ అయిపోయి మరణించాడు అని మీరు గుర్తుంచుకోవచ్చు. ఇదిగోండి ఇతనే తాంతియా తోపు. చూడండి, తోపు అంటే తోపులా ఉన్నాడు కుర్రోడు. ఓకేనా. నెక్స్ట్ చివరికి వచ్చేసాం. బ్రిటిష్ వారు 1859 చివరి నాటికి భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు. ఓకేనా. ఈ సిపాయిల తిరుగుబాటు దాదాపు ఎన్ని సంవత్సరాల పాటు జరిగిందంటే 2 సంవత్సరాల పాటు జరిగింది. అంటే 1857 నుంచి 1859 వరకు ఈ సిపాయిల తిరుగుబాటు జరిగింది. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలోనే 1859లోనే బ్రిటిష్ పార్లమెంటు ఒక కొత్త చట్టాన్ని చేసింది. ఏ చట్టం అది? 1858 బ్రిటిష్ ఇండియా చట్టం. ఈ చట్టం ద్వారా చాలా గొప్ప మార్పులు మన భారతదేశంలో వచ్చాయి. అవి ఏంటి అంటే, భారతదేశానికి అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఉండేవాడు. ఈ గవర్నర్ జనరల్ని కాస్త వైస్రాయిగా మార్చేశారన్నమాట. వైస్రాయి అంటే అర్థం ఏంటంటే బ్రిటిషు వారిచే నియమించబడిన ప్రతినిధి. బ్రిటిషు వారిచే నియమించబడిన ప్రతినిధి అని అర్థం. ఓకేనా. అంటే గవర్నర్ జనరల్ వైస్రాయిగా మారిన సంవత్సరం ఏది అంటే 1858వ సంవత్సరం. ఏ చట్టం ద్వారా అంటే బ్రిటిష్ ఇండియా చట్టం, 1858వ చట్టం. అంతేకాకుండా భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా భారతదేశాన్ని పాలించే బాధ్యతను కూడా తీసుకుంది. ఇంతవరకు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించేది. ఓకేనా. పరిపాలనా విభాగం కోసం ఒక కమిటీ ఉండేది, అక్కడ వ్యాపారం కోసం మరొక కమిటీ, ఇలా 2 కమిటీలు ఉండేవి. అయితే ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశాన్ని పాలించే విధానాన్ని ఈ చట్టం ద్వారా అనుసరించింది. అంతేకాకుండా భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఈ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. చెప్పాం కదా బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్ళిపోయిందని. బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మంత్రిని భారత వ్యవహారాల మంత్రిగా, ఒక పరిపాలనా శాఖను కేటాయించి అతనిని భారతదేశపు పరిపాలనకు బాధ్యుడిని చేసింది. ఓకేనా. అతడికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ కార్యవర్గాన్ని ఇండియా కౌన్సిల్గా పిలవటం జరిగింది. ఓకే. ఇదన్నమాట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వలన వచ్చింది. చూడండి. అంతేకాకుండా మనకి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఉంది కదా, అవి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు అవసరమైతే దత్తపుత్రులకు కూడా మీరు మీ రాజ్యాన్ని ఇచ్చుకోండి, మీకేం ఇబ్బంది లేదు అని ప్రకటించేశారన్నమాట. కానీ ఒకటి మాత్రం రూలు, మేమేంటంటే బ్రిటిష్ రాణిని మాత్రం తమకు సార్వభౌమాధికారిగా మీరు అంగీకరించాలి అని చెప్పారు. మీకు స్వతంత్రం ఇస్తున్నాం, కొంతవరకు స్వతంత్రాలను అందిస్తున్నా, కానీ మీరు మాత్రం అన్నింటికీ మూలం మా బ్రిటిష్ రానే అని మాత్రం మీరు గుర్తించాలి అని చెప్పారు. తరువాత మన సైన్యంలో ఏం చేశారంటే, మన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ భారతీయ సంఖ్యలను తగ్గించేసి యూరోపియన్ సైనికులను పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాల నుంచి సైనికులను తీసుకోవడం మానేశారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ తిరగబడే అవకాశం ఉందని. ఆ ప్రాంతాలు ఏంటంటే అవధ్ ప్రాంతం, అయోధ్య ప్రాంతం. చెప్పాం కదా తిరుగుబాటు ఎక్కువగా జరిగింది అవధ్ అనేసి. కాబట్టి ప్రాథమికంగా అవధ్ ప్రాంతం నుంచి సైనికులను రిక్రూట్ చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు. తర్వాత బీహార్ ప్రాంతం, తర్వాత మధ్య భారత ప్రాంతం, తర్వాత దక్షిణ భారత ప్రాంతం. అంటే ఇంకా భారతదేశంలో ఏ ప్రాంతం మిగిలిపోయిందో ఒకసారి చూద్దాం. ఇది భారతదేశం, రావట్లేదు.
ఓకే, ఇక్కడ అవధ్ ప్రాంతాన్ని తీసేశారు. అవధ్ ప్రాంతం వారు వద్దు, బీహార్ ప్రాంతం వారు వద్దు, మధ్య భారత ప్రాంతం వారు వద్దు, ఈ దక్షిణ భారతదేశం వాళ్ళు వద్దు. అంటే ఎవరు ఇంకా మిగిలివారు? ఇంకా ఈశాన్య భారతదేశం వాళ్ళు, ఈ ఉత్తర భారతదేశం వాళ్ళు, ఈ వాయువ్య ప్రాంతం వారు వారికి అవసరం. అంతే కదా, వీరు వద్దు అంటే వారు కావాలనే కదా. కాబట్టి ఎవరిని నియమించేవారంటే గోర్ఖాలు. గోర్ఖాలు అంటే ఎవరు? ఈ నేపాల్ ఉంది కదా, ఈ నేపాల్లోను మరియు ఈ నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఉండే సైనికులను మనం గోర్ఖాలు అంటాం. మీరు ఈ సినిమా వెంకటేష్ సినిమా చూసుంటారు కదా, గోర్ఖాలు ఉంటారు నేపాల్ ప్రాంతంలో, వారే గోర్ఖాలు. సిక్కులు అంటే ఈ పంజాబ్ ప్రాంతం కూడా వీరికి అనుకూలమే. సిక్కులను కూడా తమ సైన్యంలో తీసుకునేవారు. పఠాన్లు, పఠాన్ అంటే ఏంటి? ఈ పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉండే సైనికులను పఠాన్లు అంటారు. మీరు పఠాన్ సినిమా చూసుంటారు. పఠాన్ సినిమాలో ఆ హీరోయిన్స్ ఒక రా ఏజెంటు. పఠాన్ ప్రాంతం అంటే పాకిస్తాన్ రా ఏజెంట్ అనమాట. ఎందుకంటే పఠాన్ అనేది పాకిస్తాను భారత్ ఈ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా మీకు నెక్స్ట్ లెసన్స్లో కూడా వస్తుంది, లాస్ట్ లెసన్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు సరిహద్దు గాంధీ అంటాం కదా. సరిహద్దు గాంధీ అంటే ఏ సరిహద్దు కాదు, ఈ పఠాన్ ప్రాంతానికి నాయకుడే ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. పఠాన్ ప్రాంతానికి, ఆ పఠాన్ ప్రాంతం నుంచి కూడా సైనికులను తీసుకోవడానికి వీరు సుముఖత వ్యక్తం చేశారు. ఓకేనా, మ్యాప్లో కొంచెం చూడండి. ఇది ఢిల్లీ. ఢిల్లీకి మేరట్ ఎంత దగ్గరలో ఉందో చూడండి. ఈ లెసన్లో వచ్చిన ప్రాంతాలు ఇవన్నీ కూడా. బరేలీ చెప్పాను కదా, రాయ్ బరేలీ ప్రాంతం నుంచి, రాయ్ బరేలీ ప్రాంతానికి చెందినవాడు జ్ఞానేశ్వరు, కానీ వీడు ఢిల్లీ ప్రాంతానికి అధ్యక్షత వహించాడు అనేసి. లక్నో అధ్యక్షత వహించిన వాడు. తర్వాత కాన్పూర్, తర్వాత ఇగోండి ఝాన్సీ సామ్రాజ్యం, ఇది ఫైజాబాద్, అహ్మదుల్లా షా. ఇవి ప్రాంతాలు. ఖుర్దా తిరుగుబాటు కూడా లాస్ట్లో చెప్తాను. ఇది ఆల్ కాంపిటేటివ్ వాళ్ళకి ఇది ఉపయోగపడదు కాబట్టి చూడండి. ఆల్ కాంపిటేటివ్ వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఖుర్దా తిరుగుబాటు. ఖుర్దా అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఖుర్దా అనేది ఒడిశా రాష్ట్రంలో కలదు. ఖుర్దా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1817వ సంవత్సరంలో జరిగింది. అంతే, చాలు. ఇది మీకు లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లోనే చెప్తాను.